శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి ఈ ఫిబ్రవరి 6 మరియు 7 తారీఖులలో ఆ షిరిడి సాయిబాబా యొక్క అనుగ్రహంతో మీకైతే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే కనుక నిజంగా మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీకైతే ఆ సాయిబాబా కృపా కటాక్షాలతో మీకు ఈ 2 రోజుల్లో పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కనుక ఆ షిరిడి సాయిబాబా యొక్క ఆశీర్వాదాలతో మీకు ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుందో అనేటువంటి పూర్తి విషయాలను మీకు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది తులారాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రం 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి చూసుకుంటే కనుక ఈ రాశి వారు ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనేటటువంటి ఒక యాటిట్యూడ్తో ఈ తులారాశి వారు ఎప్పుడు పనులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా సమయాన్ని అస్సలు వృధా చేయకుండా తాము ఏ రంగాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఆయా రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. అది వృత్తి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఏ రంగంలోనూ కూడా ఈ తులారాశి జాతకులు అయితే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఈ తులారాశి వారిపైన అధికంగా ఉంటాయి. కాబట్టి ఇంతటి మంచి మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నటువంటి తులారాశి జాతకులకు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో ఈ ఫిబ్రవరి 6 మరియు 7వ తారీఖులో చూసుకుంటే 6వ తారీఖున శుక్రవారం రోజున ఈ తులారాశి జాతకులకు మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ పనైనా కానివ్వండి, ఆ పనుల్లో మీరైతే చక్కగా మీ పనులను పెండింగ్ లేకుండా ఆ పనులు ఆ రోజు పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు అయితే తోటి ఉద్యోగస్తులతో ఎంతో చలాకీగా పనులు చేసుకుని పై అధికారుల మన్నన పొందుతారు. అదేవిధంగా వ్యాపారం చేసుకున్నటువంటి ఈ రాశి వారు చక్కగా వారి వ్యాపారాన్ని లాభాల పాటలు నడిపిస్తారు. ఇక వృత్తి నిపుణులకు ఆ రోజు అంటే ఈ శుక్రవారం రోజున తులారాశి వారికి చేతి నిండా పని ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు చూసుకుంటే కనుక ఈ 6వ తారీఖున చక్కగా వారికి కలిసి రాబోతూ ఉంది. అదేవిధంగా విద్యా జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ తులారాశి వారికి చక్కగా ఆ రోజు ప్రశాంతంగా సాగుతుంది. ఇక శనివారం రోజున అంటే 7వ తారీఖున తులారాశి జాతకులు చూసుకుంటే కనుక మీకు ఈరోజు ఒక శుభవార్త వినే యోగం కనబడుతుంది. ఎందుకంటే ఫోన్ ద్వారా కానివ్వండి, లేదంటే ఒక వ్యక్తి ద్వారా కానివ్వండి, మీకు ఈరోజు ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు ఈ రోజున భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అంటే గతంలో ఏమైనా చిన్న పొరపచ్చాలు ఉంటే అవి ఈ రోజున తొలగిపోతాయి. ఒకరినొకరు ఎంతో చక్కగా అర్థం చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఈ తులారాశి జాతకులకు ఈ శనివారం రోజు చూసుకుంటే కనుక మీకు చక్కగా ఈరోజు కలిసి వచ్చే రోజుని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ హడావుడి, ఏ టెన్షన్ లేకుండా చాలా ఇంత చక్కగా సాఫీగా సాగిపోతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ తులారాశి జాతకులకు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో ఈ ఫిబ్రవరి 6 మరియు 7వ తారీఖున చూసుకుంటే ఈ 2 రోజులు చక్కగా హ్యాపీగా చలాకీగా మీ జీవితం గడుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.